హలో, మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది అరటికాయ కూర అండి. లేత అరటికాయలు చిన్నవి తీసుకున్నాను 2. అది దాన్ని శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు తరుక్కొని నీళ్ళలో తరుక్కోవాలి. విడిగా ఉంచితే కనుక నల్లబడతాయి. నీళ్ళలో తరిగి ఉంచుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు 1 రెమ్మ తీసుకున్నాండి. అలాగే పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు మరియు ఎండుమిర్చి తీసుకున్నాను. ముందుగా బాండి పెట్టి నూనె వేసుకొని ఈ పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అవి కాసేపు వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించి తర్వాత బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ కొద్దిగా పచ్చివాసన పోస్తూ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఆ పైన మనం ఈ వేగలోపు మనం తరిగి రెడీగా పెట్టిన అరటికాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసి అడిగి పైకి కలిపి నూనె కొద్దిగా పట్టేట్టుగా కలిపేసి పైన ఉప్పు, రుచికి సరిపడిన ఉప్పు, పసుపు వేసి నీళ్ళ పడే మూత పెట్టాలి. ఎందుకంటే లేతకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. అసలు ఈ అరటికాయ కూర చాలా చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులకి వాటికి మంచి ఆహారం. ఇప్పుడంటే అరటికాయ అంటే ఎవరు తొందరగా ఇష్టపడేది, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ఆరిపోతుంది, ఎవరు తినరు. కానీ చేసుకునేట్టుగా చేసుకుంటే పూర్వం ఏంటంటే కుంపట్లో వాటిని కాల్చి వాటితో కూర చేసుకుని తినేవాళ్ళు పూర్వం వాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు కుంపట్లు లేవు, అవి తినట్లేదు. కాబట్టి ఏదో విధంగా అరటికాయ తినడం చాలా మంచిది. మామూలుగా అరటి తోట, అరటి పువ్వు కూడా చాలా మంచి ఆహారం అండి. ఇప్పుడు అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ కాలం వాడు ఎవరు తెలియదు. ఇది కాక ఈ కూర ఎందుకంటే నేను చెప్పేది ఉద్యోగాలు చేసేవాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి సింపుల్గా అయిపోయి కూర అండి. ఇది 5 నిమిషాల కంటే కూడా ఎక్కువ పట్టదు ఈ కూర. ఇప్పుడు ఇలా అంతా వేసి పసుపు ఉప్పు వేసిన తర్వాత పైన మూత పెట్టి మగ్గనివ్వాలి. తొందరగా 5 నిమిషాలు ఉంటుంది. మగ్గిపోయిన తర్వాత ఒకసారి అరటిపై కలుపుని నిమ్మరసం పిండుకోవాలండి. పిండుకొని తర్వాత ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్